వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మేము వెళ్ళి మొట్టమొదట తడిసినటువంటి ధాన్యం చూసినాం. ఆ రైతుల గోస మామూలుగా లేదు. 3, 4, 5 రోజుల నుంచి నేర్పుకుంటూ అక్కడనే ఉంటున్నారు. వారం రోజులు కుప్ప పోసుకొని అక్కడనే ఉంటున్నారు. వాన వస్తే చాట్లతో నెత్తిపోసుకుంటా మళ్ళా కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్గా బీభత్సం సృష్టించింది. కేవలం ఖమ్మం, వరంగల్ కాదు, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది. కరీంనగర్లో ప్రత్యేకించి నేను నిన్న కళ్ళతో చూడడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గొంతెత్తడం జరిగింది. నిన్న శ్రీవర్షిత అనేటటువంటి అమ్మాయి దగ్గర కూడా, శ్రీవర్షిని అనే అమ్మాయి దగ్గర కూడా మేము వెళ్ళడం జరిగింది. చాలా దారుణమైన విషయం. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో అత్యంత టాలెంట్ ఉన్నటువంటి ఆడబిడ్డ కరెక్ట్ పేరెంట్స్తో మాట్లాడిన గంటన్నరలో చనిపోయింది ఆ అమ్మాయి. కారణం ఏంటంటే 8 రోజులైంది ఇంతవరకు పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు, కలెక్టర్ అమ్మ మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతలేరు. జిల్లా మంత్రులు అయితే మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక ఆడబిడ్డగా వెల్ఫేర్ హాస్టల్లోకి ధైర్యంగా పేరెంట్స్ పిల్లల్ని పంపించాలంటే శ్రీవర్షినికి ఏం జరిగిందో తెలియాలి. 110 మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయినరు. వారందరికి కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గురుకులాలను సరిగ్గా మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం అదనపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కల్వల ప్రాజెక్టు చూడడం జరిగింది మేము. అది మానకొండూరుకు, హుజరాబాద్కు మధ్యలో ఉన్నది. మరి ఆ ప్రాజెక్టు, కల్వల ప్రాజెక్టు దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. మత్తడి కొట్టుకపోయింది. మత్తడి కొట్టుకపోతే పాపం అక్కడ ఉన్న రైతులు వాళ్ళంతట వాళ్ళే బండ్ నిర్మాణం చేసుకున్నారు. ఆ నిర్మాణం చేసుకున్న బండు ఎప్పుడు వరద కొంచెం ఎక్కువ వస్తే, వర్షం కొంచెం గట్టి పడితే అది కూడా కొట్టుకపోతున్న పరిస్థితి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారమే కావాలి. 70 కోట్ల రూపాయలు ఆల్రెడీ మంజూరై రెడీగా ఉన్నది. ఆ మంజూరై రెడీగా ఉన్న 70 కోట్లను తక్షణమే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి కల్వల ప్రాజెక్టులో ముదిరాజ్ బిడ్డలు చాలా నష్టపోయినారు. 3 ఏళ్ల నుంచి ఆడ చేపలు పట్టుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఫ్రీగా సీడేసుడు అన్నది మర్చిపోయింది. ఆ కట్ట రిపేర్ అయితే తప్పితే అక్కడ చేపలు పట్టుకొని బతికేటటువంటి దాదాపు 180 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆడికెళ్ళి పోతుంటే మాకు వచ్చినటువంటి చాలా సీరియస్ రిక్వెస్ట్, ఈ అర్కండ్ల కన్నాపూర్ అనేటటువంటి రోడ్ ఏదైతే ఉందో అది నిరంతరం కూడా మొత్తం వాగు దాని మీదకి వెళ్ళి పొంగి పొర్లుతున్నది, ఇబ్బంది అవుతున్నది. తక్షణమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే గుండ్లపల్లి టు గన్నేరువరం రోడ్ కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేకమైనటువంటిది రామడుగు మండలం. అది చాలా ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే మన రాష్ట్రం మొత్తంలో ఎక్కడన్నా పురాతన శిల్పశాస్త్రం తెలిసినటువంటి, శిల్పకళ వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారంటే అక్కడ మాత్రమే. మరి వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ కొన్నే కుటుంబాలు ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తర్వాత లెటర్ రూపంలో కూడా వారికి ఇచ్చి వారిని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక 5 ఎకరాలన్నా ఆ శిల్పులకు జాగా ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్డర్స్నే వాటిని మీరు ఫేవరబుల్గా తీసుకొని వారికి ఉచిత కరెంటు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయవచ్చును. ఆ వెసులుబాటు వాడుకొని ప్రభుత్వం వారికి ఉచితంగా కూడా కరెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్కి కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు 1000 కోట్లు కరీంనగర్కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా హైదరాబాద్ బదులు కరీంనగర్కి స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అప్పటి ఆలోచన ఏముండే అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉండే. కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడా కూడా ఏమవుతున్నట్టు అనిపిస్తలేదు, కనబడతలేదు. ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి? ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి. ఇవాళ ఏం జరుగుతున్నది? ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్, కొట్టరాంపూర్, హెచ్బి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపురి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్, ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ని అంతా తీసుకుపోయి డైరెక్ట్గా మానేర్ రివర్లో డంప్ చేస్తున్నారు. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి, సీతారాంపూర్, అర్పపల్లి, తీగలగుట్టపల్లి,
అరపల్లి, వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి D94లో డంప్ చేస్తూ ఉన్నారు. అంటే పొలాలకు ఇచ్చేటటువంటి నీళ్ళల్లో ఒకటి మానేరువాగులో ఒకటి కాలువలో ఇస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ సంజయ్ అన్న గారు మంత్రిగా ఉన్నారు, ఆ స్మార్ట్ సిటీ ఏమవుతుంది, దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నాడైనా పనులేమైనా చేసుడు ఉన్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టిన మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు అందరు ఫోటోలు దిగిండ్రు, సెల్ఫీలు దిగిండ్రు, పెట్టుకున్నారు. కానీ అక్కడికి యాక్చువల్గా పోయి చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్కు మధ్యలో ఉన్న ఆటో నగర్లో ఇప్పటికి కూడా మరి పందులు తిరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో. అంటే మళ్ళీ పాత కరీంనగరే దర్శనం ఇస్తుంది తప్పితే స్మార్ట్ కరీంనగర్ అయితే నాకెక్కడ కనబడతలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టి ఉన్నాం. ఇప్పుడు అలా 2-3 కంపెనీలకు మించి లేవు. ఇదివరకు వచ్చిన కంపెనీలన్నీ పారిపోయినాయి. వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలి. ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారు మంత్రివర్యులుగా ఉన్నారు. మరి మీ జిల్లాలోనే 3 దగ్గరలో శ్రీవర్షిని ఆత్మహత్య, ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య, ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది దారుణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లానే పొన్నం